యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. వృద్ధాప్యం వరమా శాపమా, బాల్యం యవ్వనం ఇవన్నీ ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే సహజం. ఇంకా చెప్పాలంటే ఏదైతే మనం బాల్యంలో యవ్వనంలో నేర్చుకోమో వృద్ధాప్యానికి వచ్చేసరికి చాలా పండిపోయి ఉంటాం. జీవిత పరిజ్ఞానం అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా హీనంగా చూస్తే, అవమానం చేస్తే, మన హక్కుల ఉల్లంఘన కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? ఎంత చదువుకున్నా, ఏ స్థాయికి వెళ్ళినా ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత మన స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి నోయిడాకి చెందిన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వీడియో చాలా వైరల్ అయింది. చాలా ఏజ్డ్ పీపుల్ని, ఎవరైతే వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారో, చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళ యొక్క ఫీసెస్ని కానీ యూరిన్ కానీ క్లీన్ చేయకుండా బట్టలన్నీ అలానే వదిలేసి ఇలా వాళ్ళని చాలా అతి దారుణమైన హీనమైన పరిస్థితిలో ఉంచారు. ఇలాంటి ఒక మహిళ వీడియో బయటకు వచ్చింది. దాంతో యూపీ పోలీసులు, యూపీ ఉమెన్ కమిషన్ వీళ్ళందరూ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగారు. అయితే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వెళ్తారు. అమెరికాలో ఉంటారో, ఆస్ట్రేలియాలో ఉంటారో, లేదా ఇక్కడ సిటీస్లో పనిచేసుకుంటూ ప్లేస్ లేకో లేదా చూసే మనసు లేకో తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరుస్తారనమాట. చేర్చేటప్పుడు లక్షల కొద్ది డబ్బులు కడతారు, డొనేషన్స్ ఇస్తారు, అవసరమైతే ప్రతి నెల డబ్బులు పంపిస్తారు. అయితే ఆ తర్వాత వీళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసే టైం ఉండదు పిల్లలకి. అంతేకాదు చూసే మనసు రాదు, చూడాలన్న ఆలోచన ఉండదు, నిర్లక్ష్యం చాలా ఉంటుంది అనమాట. దాంతో ఈ ఏజ్డ్ పాపులేషన్ యొక్క జీవన స్థితిగతులు అనేవి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాక కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఈ పరిస్థితిలో వాళ్ళ యొక్క హక్కులు కానీ, వాళ్ళ యొక్క డిగ్నిటీ కానీ ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో అయితే కేర్ టేకర్స్ని పెడతారు. వాళ్ళేమో వాళ్ళ పిల్లలు లేనప్పుడు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళని కొట్టడం, హింసించడం, దూషించడం, ఫిజికల్, మెంటల్, వెర్బల్ అబ్యూస్. చెప్పుకునే మైండ్ రాదు, లేదా చెప్పుకునే శక్తి ఉండదు. కొన్నిసార్లు బాగా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మైండ్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేయదు, మర్చిపోతుంటారు. వాళ్ళని కొట్టిన విషయం మర్చిపోతారు, తిట్టిన విషయం మర్చిపోతారు, అన్నం పెట్టని విషయం కూడా మర్చిపోతారు అనమాట. సో ఇక్కడ ఒక ఉదంతం నాకు గుర్తొస్తుంది అనమాట. మదర్ తెరిసా ఒకసారి చెప్పిందంట. నవీన్ చావ్లా గారని అప్పట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు. ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోకి, మదర్ తెరిసా నడిపించే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక వృద్ధురాలు, చాలా ఏజ్డ్ మహిళ, ఒక ఆవిడ ఇంకా చావుకు దగ్గరలో ఉందంట. అప్పుడే దీపావళి పండుగ రాబోతుందంట. మదర్ తెరిసా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఎలా ఉన్నావు అని పలకరిస్తే, మా పిల్లలు పండగకైనా వస్తారా, నన్ను ఒక్కసారైనా చూసి వెళ్తారా అని చెప్పి మదర్ తెరిసాని అడిగిందంట. అప్పుడు మదర్ తెరిసా పక్కకు వచ్చి నవీన్ చావ్లా గారితో ఒక మాట అన్నారంట. ప్రపంచంలో అత్యంత పేదరికం ఏంటో తెలుసా? వాంట్ ఆఫ్ లవ్. ప్రేమ లేకపోవడమే అత్యంత పేదరికం. మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోవడమే, మనకి ఆదరవు ఇచ్చేవాళ్ళు, మనం చూసేవాళ్ళు లేకపోవడమే అత్యంత పేదరికం అని చెప్పి ఆవిడ చెప్పారంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎంత బాగా గొప్పగా బతికినా, మనం ఎన్ని సాధించినా, ఎంత దూరం వెళ్ళినా మన లైఫ్ ఎలా స్టార్ట్ అయిందని కాదు, ఎలా ఎండ్ అయ్యాం, ఏ పరిస్థితులు ఎండ్ అయ్యాం, ఎంత డిగ్నిఫైడ్గా ఎండ్ అయ్యాం అని చెప్పి. అంటే సన్ రైజ్ ఎలా అయిందో కాదు, సన్ సెట్ కూడా అంతే క్రమంలో జరగాలి. మనందరం కూడా ఈ విషయంలో ముందే ఆలోచించి పెట్టుకోవాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి.